సిటీ న్యూస్కు స్వాగతం. జిల్లాలో ఈ నెల 30వ తేదీన జరగనున్న పాలిసెట్ ఎంట్రన్స్ టెస్టుకు అన్ని ఏర్పాట్లు చేయవలసిందిగా జిల్లా రెవెన్యూ అధికారి కె చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఈ నెల 30వ తేదీన జరగనున్న పాలిసెట్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి కె చంద్రశేఖరరావు అధికారులను కోరారు. నగరంలోని కలెక్టరేట్లో జిల్లా రెవెన్యూ అధికారి ఛాంబర్లో పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పాలిసెట్ 2025 నిర్వహణ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశాల మేరకు ఈ నెల 30వ తేదీన ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మచిలీపట్నం, గుడివాడ, అవనిగడ్డ నియోజకవర్గాల్లోని 10 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. మొత్తం 4546 మంది పరీక్షలకు హాజరవుతారన్నారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలన్నారు. ముఖ్యంగా ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటుకు అధికారులను నియమించాలన్నారు. సమన్వయ కేంద్రాలు ఉన్నచోట పోలీస్ స్టేషన్లో ప్రశ్నాపత్రాలు, జవాబు పత్రాల కట్టలను భద్రపరిచేందుకు సంబంధిత పోలీస్ అధికారులకు సూచనలు జారీ చేయాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద BNSS సెక్షన్ 163 ప్రకారం ఇంటర్నెట్, జిరాక్స్ కేంద్రాలు మూసివేయాలని సంబంధిత మండలాల తహసీల్దారులు ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. ఈ సమావేశంలో పాలిటెక్నిక్ జిల్లా సమన్వయకర్త శైలజ, మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, ఆర్టీసీ డీఎం పెద్దిరాజు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రైవేట్ స్కూల్స్కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా నాణ్యమైన విద్యను అందిస్తున్నారని తల్లిదండ్రులు గమనించాలని ఎంఈఓ హరినాథ్ అన్నారు. ప్రైవేటు స్కూల్స్కు ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్లో కూడా నాణ్యమైన విద్యను అందిస్తున్నారని తల్లిదండ్రులు గమనించాలని ఎంఈఓ హరినాథ్ అన్నారు. పెడనపట్నంలోని బంగ్లా హైస్కూల్లో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన సభలో బంగ్లా హైస్కూల్కు ఎంతో తోడ్పాటు అందిస్తున్న ఆ స్కూల్ పూర్వ విద్యార్థి, జిల్లా విశ్రాంత విద్యాధికారి మట్టా రాధాకృష్ణమూర్తిని పలువురు అభినందించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ విద్యార్థులు చక్కగా చదువుకొని తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలన్నారు. విద్యార్థుల వేషధారణలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో హైస్కూల్ హెచ్ఎం భాగ్యలక్ష్మి, ఏఎంసీ చైర్మన్ సుధారాణి, వైస్ చైర్మన్ బాబు, ఉపాధ్యాయ సిబ్బంది, పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. చివరికొచ్చాం. రేపటితో అకాడమిక్ ఇయర్ క్లోజ్ అవుతుంది. గత జూన్ నుంచి మొదలెడితే ఈ 10-12 నెలల్లో చాలా విషయాలు, పెనుమార్పులు మన కళ్ళెదుట సాక్ష్యాలుగా నిలబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా మన ప్రభుత్వం విద్యా వ్యవస్థ మీద మరింత దృష్టి కేంద్రీకరించి బలోపేతం చేయటానికి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు, ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటాం. అందులో భాగంగానే మన పెడన మండలంలో ఒక 5-6 నెలలు కసరత్తు చేసిన మీదట 6 స్కూల్ కాంప్లెక్స్ని 5 క్లస్టర్స్గా విభజించడం జరిగింది. అవి వరుసగా బీజీకే క్లస్టర్, నందమూరు క్లస్టర్, వెనుమలి క్లస్టర్, చెన్నూరు క్లస్టర్ మొదలైనవి. ఈ క్లస్టర్స్లో కూడా మరి పిల్లల యొక్క సంఖ్య ఆధారంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. 2040 మరి విజన్ డాక్యుమెంట్లో భాగంగా పిల్లలకి చక్కటి చదువుని మనం ఇచ్చినట్టయితే వాళ్ళ భవిష్యత్తు వాళ్ళే రూపుదిద్దుకుంటారు. తద్వారా రాష్ట్ర ప్రగతి, దేశ ప్రగతి ఆధారపడి ఉంటుంది అని గౌరవనీయ ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశంతో మంత్రివర్యులు నారా లోకేష్ గారి యొక్క ఆదేశాల మేరకు, అధికారుల యొక్క ఆదేశాల మేరకు ప్రతి పాఠశాలలోనూ పిన్ పాయింట్గా ఏ క్లాసులో ఎంతమంది ఉన్నారు, క్యాచ్మెంట్ ఏరియా ఏమిటి, ఏ పాఠశాల పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏ ఊరి పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు అనేది దరిదాపు 4-5 నెలలు మైక్రో లెవెల్లో స్టడీ చేసి ఒక విజన్ డాక్యుమెంట్ని గౌరవనీయ కమిషనర్ గారికి పంపడం జరిగింది. అందులో భాగంగా మన పెడన మండలంలో ఎంఈఓ గారు, నేను, క్లస్టర్ ప్రధానోపాధ్యాయులు అందరం కలిసి ఆయా పాఠశాలల యొక్క రోల్ తీసుకుని, క్యాచ్మెంట్ ఏరియాని తీసుకుని ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ముందు 60 అయితే విద్య అంటే కేవలం చదువుకోవడమే కాదు, ఆల్రౌండ్ డెవలప్మెంట్ కావాలి.
అన్ని రకాలుగా మీరు అభివృద్ధి చెందాలి. మీరు మాట్లాడటం నేర్చుకోవాలి, తర్వాత యాక్షన్ చేసుకోవడం నేర్చుకోవాలి, తర్వాత బాగా ఎక్సర్సైజ్ రాయడం నేర్చుకోవాలి, ఎలక్ట్రిషన్ కాంపిటీషన్స్లో పాల్గొవాలి. ఇవన్నీ జరిగితేనే మిమ్మల్ని ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేసి మేము బయటకు వచ్చిన వాళ్ళం. సో కాబట్టి ఎడ్యుకేషన్ అనే పదంలోనే ఒక అర్థం ఉంది. ఎడ్యుకేట్ అంటే బ్రింగ్ అవుట్ అని, ఆ మనిషిలో ఉండేటువంటి మెరిట్ని బయటకు తీసేటువంటిదే విద్యా విధానం. మనం చెప్పాను, ఇప్పుడు మనం 5+3+3+4 అని కొత్త విద్యా విధానం వచ్చింది. అదే మనకి కస్తూరి రంగన్ గారని ఆయన ఇస్రో చైర్మన్, ఆయన్ని ఏకసభ్య కమిటీగా వేసి విద్యా విధానంలో మార్పులు తీసుకురమ్మన్నారు అన్నమాట. ఆ విద్యా విధానంలో మార్పులు తీసుకొస్తే ఈ 2020 విద్యా విధానం అంటే ఎన్ఈపీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఏం చెప్తుందంటే 5+3+3+4 విద్యా విధానం. 5 years ప్రీ స్కూల్, 3 years మిడ్ స్కూల్, 3 years హై స్కూల్ అండ్ 4 years కాలేజ్. అది ఇప్పుడు సిస్టమ్ నడుస్తుంది అన్నమాట. సో కాబట్టి ఇవన్నీ ఎందుకు కమిటీ చేస్తారు? ఎప్పుడు కొఠారి కమిషన్ అన్నారు కొంతకాలం, అది వేసారు. తర్వాత కమిషన్లు మార్చి ఇప్పుడు చివరికి ఈ కమిషన్లో మనం 5+3+3+4 విద్యా విధానం. ఇవన్నీ ఎందుకు మార్పులు వస్తాయి అంటే కాలానుగుణంగా మనకి అవసరమైన విద్య నేర్పాలి, అంతేకాని అనవసరమైన విద్య నేర్చుకోవడం లేదండి. మొదటి నుంచి కొఠారి కమిషన్ కాదు, ఏ కమిషన్. అందుకనే మీకు అవసరమైన విద్యను అందించడానికే. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందాలనుకుంటే రేషన్ కార్డు సభ్యులు ఈకేవైసీ చేయించుకోవడం తప్పనిసరని జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిని పొందాలంటే రేషన్ కార్డులోని ప్రతి ఒక్క సభ్యుడు ఈకేవైసీ చేయించుకోవడం తప్పనిసరని జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ స్పష్టం చేశారు. రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులందరూ ఏప్రిల్ 30, 2025 నాటికి తమ యొక్క ఈకేవైసీను పూర్తి చేయించుకోవాలని ఆమె కోరారు. కృష్ణా జిల్లాలో ప్రస్తుతం 71,100 మంది రేషన్ కార్డుల లబ్ధిదారులకు ఈకేవైసీ చేయించవలసి ఉందని, ఈ పెండింగ్లో ఉన్న ఈకేవైసీ లబ్ధిదారుల వివరాలు సంబంధిత ఎంఓయూ ఆపరేటర్లు, ఎఫ్పీ షాపు డీలర్ల వద్ద, పౌర సరఫరాల ఉప తహసీల్దార్ల వద్ద, తహసీల్దార్ల వద్ద మరియు జిల్లా పౌర సరఫరాల అధికారి వద్ద అందుబాటులో ఉంచబడ్డాయని ఆమె తెలిపారు. రెవెన్యూ డివిజన్ వారీగా మచిలీపట్నం రెవెన్యూ డివిజన్ 30,983 మంది, గుడివాడ రెవెన్యూ డివిజన్ 19,421 మంది, ఉయ్యూరు రెవెన్యూ డివిజన్ 20,706 మంది ఈకేవైసీ చేయించుకోవలసి ఉందని జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ వివరించారు. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ప్రభుత్వం నుంచి 29 రోజు జనవరి 2025 ఒక కొత్త జియో ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఒక అన్ఆబ్జెక్షనబుల్ గవర్నమెంట్ ల్యాండ్ మీద ఎన్క్రోచ్మెంట్ ఏమైనా ఉంటే కొన్ని రూల్స్ ప్రకారము దానికి రెగ్యులరైజేషన్ కోసము డిఫరెంట్ క్రైటీరియా కానీ అండ్ ఎలా ప్రాసెస్ ఏంటి అండ్ ఎవరు ఎలిజిబుల్ ఉంటారు అండ్ ఎలా జరగాలి దానికి రూల్స్ ఇచ్చారు. ఇది GOMS నంబర్ 30 రెగ్యులరైజేషన్ స్కీమ్ 2025 పేరు పెట్టి మాకు జియో వచ్చింది. ఆ జియోలో ఏంటంటే చాలా క్లియర్గా స్పష్టంగా ఫస్ట్ వాళ్ళు ఏం చెప్పారంటే గతంలో ఉన్న జియో 60 కానీ జియో 338 కానీ జియో 296 కానీ అన్నీ సూపర్సీడ్ అయ్యి ఈ GOMS నంబర్ 30 ఇవ్వడం జరిగింది. ఈ GOMS నంబర్ 30లో ఓన్లీ ఫర్ ఎన్క్రోచ్మెంట్స్ ఆన్ అన్అబ్జెక్షనబుల్ గవర్నమెంట్ ల్యాండ్స్, అబ్జెక్షనబుల్ గవర్నమెంట్ ల్యాండ్స్ మీద కాదు, అన్అబ్జెక్షనబుల్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఎన్క్రోచ్మెంట్ వరకు ఇది వర్తిస్తుంది. దీనికి కట్ ఆఫ్ డేట్ ఫర్ ఆక్యుపేషన్ ఒకటి ఇచ్చారు. సో డేట్ ఆఫ్ ఆక్యుపేషన్ ఆన్ అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్ షుడ్ బి బిఫోర్ 15th October 2019. 15th October 2019 ముందు డేట్ ఆఫ్ ఆక్యుపేషన్ ఉంటే వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఇచ్చారు. మామూలుగా సాధారణంగా మాకు BPL ఫ్యామిలీ అయి ఉండాలి, దానికి కొన్ని క్రైటీరియా ఇచ్చారు. ఫ్యామిలీస్ హ్యావింగ్ ఇన్కమ్ అప్ టు 10,000 per month or ₹1.2 lakh per year అండ్ అగ్రికల్చరల్ ల్యాండ్ 10 acres డ్రై లేదంటే 3 acres వెట్ కంటే ఎక్కువ ఉండకూడదు. ఇది మెయిన్ క్రైటీరియా అండి. అండ్ దీంట్లో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఎవరికి కూడా ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి వేరే చోట్ల కానీ మొత్తం స్టేట్లో ఎక్కడ కూడా హౌస్ సైట్ ఉండకూడదు. సో ఎనీబడి హూ హ్యాస్ హౌస్
సైటు వీళ్ళు దీంట్లో ఎలిజిబుల్ కాదు. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా. దెన్ గతంలో కొన్ని స్టాండర్డ్ రేట్స్ ఇచ్చారండి రెగ్యులరైజేషన్ చేయడానికి. డిపెండింగ్ ఆన్ హౌస్ సైట్ ఎంత సైజ్ ఉంది దాన్ని బట్టి రేట్స్ ఇచ్చారు. ఇప్పుడున్న రేట్స్ కొన్ని రివైజ్ చేసుకుని ఇచ్చారు. సో నేను అది చెప్తాను. ఎక్స్టెంట్ ఇన్ స్క్వేర్ యార్డ్స్, ఒక ఇల్లు అప్ టు 150 స్క్వేర్ యార్డ్స్ వరకు ఉంటే కాస్ట్ ఆఫ్ అలాట్మెంట్ అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ రెగ్యులరైజేషన్ అయిపోతుంది. దీనికి కన్వేయన్స్ డీడ్ కూడా చేస్తారు. రెగ్యులరైజేషన్ చేసిన తర్వాత ఆ కన్వేయన్స్ డీడ్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. 151 to 300 స్క్వేర్ యార్డ్ హౌస్ ఉంటే దానికి 15% ఆఫ్ బేసిక్ వాల్యూ బీపీఎల్ కేటగిరీలో పే చేయాలి. సేమ్ వే 15% ఆఫ్ బేసిక్ వాల్యూ ఏపీఎల్ కేటగిరీ వాళ్ళు కూడా పే చేయాలి. సో 15% ఆఫ్ బేసిక్ వాల్యూ ఫర్ ఎనీ హౌస్ బిట్వీన్ 151 to 300 స్క్వేర్ యార్డ్స్. నెక్స్ట్ 300 స్క్వేర్ యార్డ్స్ నుంచి 450 స్క్వేర్ యార్డ్స్ దానికి బీపీఎల్ వాళ్ళు 100% ఆఫ్ బేసిక్ వాల్యూ కట్టాలి. ఏపీఎల్ వాళ్ళు 200% ఆఫ్ బేసిక్ వాల్యూ కట్టాలి. దెన్ 450 అండ్ అబవ్ అంటే 450 స్క్వేర్ యార్డ్ కంటే ఎక్కువ సైజ్ ఉంటే ఒక ఎన్క్రోచ్మెంట్ హౌస్ సైట్ది 5 times ఆఫ్ బేసిక్ వాల్యూ, అది బీపీఎల్ అయినా కూడా ఏపీఎల్ అయినా కూడా 5 times ఆఫ్ బేసిక్ వాల్యూ పే చేసుకొని దెన్ దాని తర్వాత కన్వేయన్స్ డీడ్ రిజిస్ట్రేషన్ ఫీ పే చేసి వాళ్ళకి రెగ్యులరైజేషన్ అయిపోతుంది. సో ఈ స్టాండర్డ్ రేట్స్ కొన్ని ఇప్పుడు సెట్ చేశారు. దీనికి సిస్టమ్ ఏంటంటే ఫైలింగ్ ఆఫ్ అప్లికేషన్ కూడా ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టారు. 31/12/2025 అంటే 31st December 2025 వరకు అప్లికెంట్స్ పెట్టగలుగుతారు. అప్లికేషన్ ఫైలింగ్ సిస్టమ్ చాలా ఈజీగా ఉంది. మన సచివాలయంలో ఒక సర్వీస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సచివాలయంకి వెళ్ళి వాళ్ళు రెగ్యులరైజేషన్ ఆఫ్ అన్ఆబ్జెక్షనబుల్ పోరంబోక్ సర్వీస్లో అప్లికేషన్ పెట్టేస్తే అది విఆర్ఓ అండ్ విలేజ్ సర్వేర్ ఎంక్వైరీ అయ్యి తహసీల్దార్ వరకు వెళ్తుంది. అండ్ దాని తర్వాత పైకి వస్తుంది ఫర్ అప్రూవల్ ఆర్ రిజెక్షన్ యాజ్ ద కేస్ మేబీ. సో అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఈ కొత్త జియో ఇచ్చిన తర్వాత మన వచ్చిన కొత్త సర్వీస్ని ఉపయోగించాలి. అన్అబ్జెక్షనబుల్ పోరంబోక్ మీద ఎన్క్రోచ్మెంట్ 15th October 2019 ముందు ఏమో ఉంటే మీరందరూ దయచేసి దీన్ని అప్లై చేసుకొని ఈ సర్వీస్ని ఉపయోగించాలి. థ్యాంక్ యూ అండి. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని తలపెట్టిన ధర్నాను జయప్రదం చేయవలసిందిగా సంఘ నాయకులు కోరారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24వ తేదీన కృష్ణా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేయనున్నట్లు కృష్ణా జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు తెలియజేశారు. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న సంక్షేమ బోర్డును గత వైసీపీ పాలనలో పూర్తిగా నిర్వీర్యం చేసి కార్మికుల డబ్బులను ఇతర పథకాలకు మళ్లించారని సంఘ నాయకులు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని, దానికి అనుగుణంగా వెంటనే సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. అంతేకాకుండా గత 6 సంవత్సరాలుగా కార్మికుల క్లెయిమ్లను ఒక్కరికి కూడా చెల్లించలేదని, బకాయి పడ్డ క్లెయిమ్లను చెల్లించాలని వారు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన ఈ నిరసన కార్యక్రమంలో కార్మికులందరూ తప్పనిసరిగా పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సంఘ నాయకులు కెవి గోపాలరావు, బండారు శ్రీనివాసరావు, జయరావు, వెంకన్న, అమీర్, బాచి తదితరులు పాల్గొన్నారు. మన కార్మికుల సంక్షేమ బోర్డు పునరుద్ధరించాలని కోరుతూ, అట్లాగే పెండింగ్లో ఉన్న క్లెయిమ్లన్నీ రిలీజ్ చేయాలని గత ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన 12/14 మెమోని జీవో రద్దు చేయాలని చెప్పి ఈ నెల 24వ తారీఖు కృష్ణా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద భారీ బహిరంగ సభ మరియు ధర్నా కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వటం జరిగింది. కావున కృష్ణా జిల్లా మరియు మచిలీపట్నం మండల భవన నిర్మాణ కార్మికులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మన హక్కుల సాధన కొరకు అందరూ తమ తమ పనులను మానివేసి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. గత ప్రభుత్వం ఏదైతే 12/14 మెమోని ప్రవేశపెట్టిందో ఆ మెమోని రద్దు చేసి సంక్షేమ బోర్డు కొనసాగించాలని చెప్పని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన మేము చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే ముందు మేము అధికారంలోకి వస్తే సంక్షేమ బోర్డుని పునరుద్ధరిస్తామని చెప్పారు. ఆయన అధికారంలోకి వచ్చి 10 మాసాలు అయ్యింది. ఈ 10 మాసాల కాలంలో సంక్షేమ బోర్డుని గురించి ఆలోచించే పరిస్థితి ఎక్కడ మాకు కనిపించలేదు. ఈ పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉండాల్సినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరైతే ఉండారో వాళ్ళందరినీ కూడా
2 పర్యాయాలు కలిసి సంక్షేమ బోర్డు పునరుద్ధరించమని చెప్పని మేము కోరిన పరిస్థితి ఉంది. మరి ఏ ఒక్క శాసనసభ్యుడు కూడా బిల్డింగ్ కార్మికుల సమస్యల మీద మరి అక్కడ అసెంబ్లీలో కానీ తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గర మాట్లాడినటువంటి దాఖలాలు ఎక్కడ కనిపించిన పరిస్థితిలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయాలని చెప్పనేది మేము ప్లాన్ చేసుకున్నాం. మరి ఈ ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. దీన్ని బిల్డింగ్ కార్మికులందరూ కూడా పాల్గొని దీన్ని జయప్రదం చేయాలనేది ప్రధానంగా కోరుతున్నాం. 24వ తారీఖున బిల్డింగ్ కార్మికులు అందరూ తమ పనులు ఆఫ్ చేసి దీన్ని జయప్రదం చేయాలి. మన బోర్డుని కాపాడుకునే దానికోసం వీళ్ళు అందరూ కూడా రావాలని చెప్పి అనేది ప్రధానంగా తెలియజేస్తున్నాం. ఒక పక్కన చూస్తే బిల్డింగ్ కార్మికుల డబ్బులు సంక్షేమ బోర్డు ఏర్పడి కార్మికుల కష్టాలకి అనుగుణంగా వాళ్ళకి సంక్షేమ పథకాలు అందాలని, అది ప్రభుత్వం కూడా ఒక్క పైసా కూడా దానికి ప్రభుత్వం నుండి యాడ్ చేయకోకుండా వాళ్ళ కొనుగోలు చేసిన సెస్ రూపంలో వచ్చే 1% ఏదైతే ఉందో 10 లక్షల బిల్డింగ్ విలువ చేసే ఖరీదు చేసే దాని నుంచే సెస్ రూపంలో 1% వస్తుంది. ఆ డబ్బులతోనే వాళ్ళ సంక్షేమానికి ఏమని ఎన్నో రకాలుగా మేము సిఐటిగా కూడా ప్రభుత్వానికి వినతి చేసాం. ప్రభుత్వం కూడా ఆ విధంగానే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసింది, సంతోషం. కానీ అమలు జరపడంలో పాలకులు స్వార్థంగా కార్మికుల సమస్యలను పక్కన పెట్టేసి వాళ్ళ అవసరాల కోసం వాడుకుంటున్నారు. ప్రభుత్వాలు చేసే పెనాల్టీలు ఇవన్నీ సాలక చేస్తున్నారా? ఎందుకని కార్మికుడు కష్టపడి పని చేసుకునే కార్మికుల డబ్బులు ఎందుకని మీరు వాడుకుంటున్నారనేది మేము ప్రశ్నిస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు. గత ప్రభుత్వంలో చేసిన తప్పులను మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా చేస్తే నష్టపోయేది ఈ ప్రభుత్వమే. మేము ఒకటే చెబుతున్నాం, కార్మికులేమి ఊరుకోరు. వాళ్ళ సమస్యలు వాళ్ళు ఇదిగా నెరవేరినప్పుడు ఏ ప్రభుత్వాన్నైనా దించేయడానికి, ఏ ప్రభుత్వాన్నైనా దెబ్బతీయడానికి వాళ్ళు కూడా ఆలోచన ఉంటుంది. ప్రభుత్వాలు కూడా గుర్తించాలి. చంద్రబాబు నాయుడు గారు గతంలో మంచి ఫలితాలు ఇచ్చాడు, అది అందరికీ గుర్తుంది. నువ్వు మళ్ళీ అదే గత ప్రభుత్వం చేసిన తప్పులే మీరు చేయొద్దనేది మేము విజ్ఞప్తి చేస్తున్నాం. బీసీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు బీసీ సంక్షేమ సంఘ నాయకులు తెలిపారు. బీసీ కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27వ తేదీన విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియం నుండి తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద గల జ్యోతిరావు పూలే విగ్రహం వరకు శాంతి ర్యాలీ చేపట్టనున్నట్లు కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘ నాయకులు తెలియజేశారు. అదేవిధంగా చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్తో పాటు కూటమి ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీ అయిన బీసీ రక్షణ చట్టాన్ని వెంటనే రూపొందించాలని సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా బీసీల ఆర్థిక, రాజకీయ విధానాలలో ఏ విధమైన మార్పులు రావడం లేదని, ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించి వారి అభ్యున్నతికి కృషి చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. 27వ తేదీన తలపెట్టిన నిరసన కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్క బీసీలు పాల్గొని జయప్రదం చేయాలని సంఘ నాయకులు తెలియజేశారు. ఈ సమావేశంలో సంఘ జిల్లా అధ్యక్షుడు కుక్కల సత్యనారాయణ, సుభాని, రాగి చంద్రశేఖర్, కోటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ ఉమ్మడి కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు గారి పిలుపు మేరకు మన విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం నుంచి ఉదయం 10 గంటలకు స్టార్ట్ అయ్యి బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ తరపున మన కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి బీసీ నాయకులు, వివిధ హోదాలు ఉన్నటువంటి మహిళా విభాగం నాయకులు, టౌన్ యువజన అధ్యక్షులు, కృష్ణా జిల్లా యువజన అధ్యక్షులు అందరూ కూడా, రాష్ట్ర నాయకులు కూడా పాల్గొని మన భావి తరాల భవిష్యత్తు కోసం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు గారు తలపెట్టినటువంటి ఈ యొక్క నిరసన కార్యక్రమం. నిరసన అంటే మనం మున్సిపల్ స్టేడియం నుంచి బయలుదేరి మన అంబేద్కర్ గారికి ఒక వినతి పత్రం సమర్పించి కులగణన, ఓబీసీ మహిళలకి చట్టసభల్లో 33% రిజర్వేషన్ మన జరపాలని కేంద్ర ప్రభుత్వం, అలానే ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీ సప్లాన్ని మరి చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఏదైతే మన బీసీ సప్లాను చట్టసభల్లో పెట్టి రాజకీయ పరంగా విద్య, ఉద్యోగ, వ్యాపార అవకాశాల్లో కూడా బీసీలకి 33% రిజర్వేషన్ కల్పించి, అలానే రేపు ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని ర్యాలీగా వెళ్ళి
మన తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర జ్యోతిరావు పూలే విగ్రహానికి కూడా ఒక వినతిపత్రం సమర్పించి ఇది మౌనం ర్యాలీ. ప్రతి ఒక్క బీసీ మీద ఇదొక తీరని అపారం నష్టం కలుగుతుంది. దీన్ని మనం ప్రతి ఒక్క బీసీ డిమాండ్ చేస్తూ రేపు అందరం కలిసి శాంతియుతంగా మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన చట్టసభలు కాబట్టి ఈరోజు మన ఇండియాలో భారతదేశంలో కొనసాగుతుంది. అలాగే ఆయనకి వినతిపత్రం సమర్పించి అలాగే మన బీసీ సంఘం జ్యోతిరావు పూలే తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర జ్యోతిరావు పూలే విగ్రహానికి కూడా నివాళులర్పించి మరి ఆయనకు కూడా ఈ యొక్క వినతిపత్రం సమర్పించి మన కృష్ణా జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మరి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు కూడా వీళ్ళిద్దరి సమక్షంలో రేపు జరగబోయే కార్యక్రమం భారీ ఎత్తున మన బీసీ సంఘం అధ్యక్షులు కార్యకర్తలు అందరూ కూడా మరి యువజన నాయకులు కూడా తరలి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటూ అందరికీ మరొకసారి రేపు 27 ఆదివారం నాడు 10 గంటలకల్లా మన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం దగ్గర శాంతియుత ర్యాలీ స్టార్ట్ అవుతుంది. ఒకసారి నోట్ చేసుకుని అందరూ మేము వస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. కేశినేని శంకర్రావు గారి బీసీ రాష్ట్ర అధ్యక్షులు ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా మచిలీపట్నం కుక్కల సత్యనారాయణ గారి పిలుపు మేరకు మేము 27వ తారీఖున నేటి చరిత్ర ప్రోగ్రాము అని ఇక్కడ మచిలీపట్నం నుంచి బీసీ నాయకులు ఆడవాళ్ళు అందరం కలిసి ఆ నేటి చరిత్ర మహార్యాలీని జయప్రదంగా చేయాలని కోరుకుంటున్నామండి. చిన్నారి వైద్య ఖర్చుల నిమిత్తం మైత్రి ఫౌండేషన్ వారు అందించిన సహాయం ఎంతో ముదావహమని ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణరావు అన్నారు. మచిలీపట్నం టెంపుల్ కాలనీలో నివాసం ఉండే ఎండీ సుభానీకి 10 రోజుల క్రితం ఒక పాప జన్మించగా రక్తంలో ఇన్ఫెక్షన్ మరియు ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా అత్యవసర చికిత్స నిమిత్తం విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ఏ రోజుకు ఆ రోజు కూలి పనులు చేసుకునే జీవనం సాగించే ఆ కుటుంబం అప్పులు చేసి సుమారు 4 లక్షలు ఖర్చు పెట్టి చిన్నారికి వైద్యం చేయించినప్పటికీ పాప పూర్తిగా కోలుకోవడానికి ఇంకో 3 లక్షలు అవసరం అవడంతో మైత్రి ఫౌండేషన్ చిన్నారి వైద్య ఖర్చుల కోసం దాతల సహకారంతో 1 లక్ష రూపాయలు సేకరించి ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు ద్వారా చిన్నారి తండ్రికి అందజేశారు. ఈ సందర్భంగా కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ గత కొంతకాలంగా మైత్రి ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాల గురించి తాను సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంటున్నానని, చాలా మంచి సేవా కార్యక్రమాలు ఫౌండేషన్ ద్వారా చేస్తున్నారని, తన వంతు సహకారం ఎల్లప్పుడూ సంస్థకు ఉంటుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొనకళ్ళ బుల్లయ్య, ఫౌండేషన్ సభ్యులు చిలంకుర్తి దీప్తి, అభిజిత్, కె వేణుకుమార్, ప్రసాద్, రాధాకృష్ణ, వక్కంటి రమాదేవి తదితరులు పాల్గొన్నారు. మా ఇద్దరికి ఒక పిల్ల వచ్చింది. ఆ పిల్లని హాస్పిటల్కి తీసుకెళ్తే కడుపులో ఇన్ఫెక్షన్ రావడం వల్ల విజయవాడ హాస్పిటల్కి తీసుకెళ్ళినాను. దాదాపు 3 లక్షల వరకు ఖర్చు పెట్టాను. ఇక డబ్బులు దొరకని పరిస్థితిలో మైత్రి ఫౌండేషన్ వాళ్ళని అడిగాను, ఇలా సహాయం చేయమంటే వాళ్ళకి 1 లక్ష రూపాయల వరకు సహాయం చేశారు. వాళ్ళకి చాలా రుణపడి ఉంటాను. థ్యాంక్స్ అండి. మచిలీపట్నం మైత్రి ఫౌండేషన్ వారు అనేక సేవా కార్యక్రమాలు చాలా కాలంగా చేస్తున్నారు. వీరంతా కూడా ఒక బృందంగా ఏర్పడి ఎవరికి కష్టం వచ్చినా కూడా ఎవరికైనా బ్లడ్ కావాలంటే బ్లడ్ సేకరించిస్తారు, ఏదైనా దుస్తులు కావాలంటే దుస్తులు సేకరించిస్తారు, అలాగే భోజనం కావాలంటే ఎక్కడైనా మిగిలిపోయిన పదార్థాలు కానీ లేదా వీళ్ళు హోటల్లో ఆర్డర్ ఇచ్చి కానీ వీళ్ళు పేదవాళ్ళకి ఆకలితో ఉన్న వాళ్ళకి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగానే సుభాన్కి 1 నెలలు నిండకుండానే ఒక శిశువు జన్మించడం వల్ల అనారోగ్యంతో బాధపడతా ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి విజయవాడ హాస్పిటల్కి పంపించడం జరిగింది. అతని దగ్గర ఆర్థిక స్తోమత లేదు. దాదాపుగా 3 లక్షల రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టాడు. అతను పేదరికం గురించి తెలుసుకున్న ఈ మైత్రి ఫౌండేషన్ వారు వీళ్ళందరూ కూడా ఇందులో సభ్యులు తలకు కాస్త ఆర్థిక సహాయం చేసి 1 లక్ష రూపాయలు పోగేసి 1 లక్ష రూపాయలు మా చేతుల మీదకి ఇప్పించారు. ఇటువంటి సేవాభావం కలిగినటువంటి మైత్రి ఫౌండేషన్ వారిని హృదయపూర్వకంగా నేను అభినందిస్తా ఉన్నాను. ఇవాళ ఒక మనుషులుగా పుట్టిన తర్వాత సాటి వారికి సహాయం చేయాలని వీళ్ళంతా కూడా బాగా డబ్బున్న వాళ్ళు, ఈ మైత్రి ఫౌండేషన్లో ఉన్నవాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు కూడా కాదు. ఇందులో చిన్న ఉద్యోగులు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, ఇంకా లైఫ్లో సెటిల్ కాని వాళ్ళు ఉన్నారు. అయినా కూడా ఎవరి వంతు వాళ్ళు సహాయం చేస్తూ ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు వారిని మైత్రి ఫౌండేషన్ వారిని హృదయపూర్వకంగా అభినందిస్తాను. సేవే ధ్యేయంగా మైత్రి ఫౌండేషన్ వారు జరీనా సుబానీ గారి యొక్క దంపతులకు పుట్టిన పాప అనారోగ్యానికి పాలైతే వాళ్ళు
పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న ఉద్యోగస్తులు కాకపోయినా వేణుకుమార్ గారు, రాధాకృష్ణ గారు, ఏరక్స్ ప్రసాద్ గారు, దీప్తి గారు, రమాదేవి గారు, వీళ్ళందరూ కూడా పెద్ద హృదయంతో మనకు తోచింది చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఉద్దేశంతో ఇవాళ అన్నగారు మాజీ పార్లమెంట్ సభ్యుడు ఆర్టీసీ చైర్మన్ నారాయణరావు గారి చేతుల మీదుగా ఇవాళ ఇవ్వడం జరిగింది. ప్రతి మనిషి కూడా కలిగిన దాంట్లో ఎంతో కొంత సేవ చేస్తే మనకు ఆత్మతృప్తి ఉంటుంది. ఇవాళ ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నందుకు మైత్రి ఫౌండేషన్ వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇలాంటి వాళ్ళు ఈ సమాజానికి అవసరం. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆర్థిక స్తోమత లేదు, లేని పరిస్థితుల్లో ఏం చేయాలో దిక్కుకోసం పరిస్థితులు మీరు చేసే సహాయం అనేది ఇతరులకు ఇన్స్పిరేషన్ అవుతుంది. గవర్నమెంట్ ద్వారా కూడా ఏదైనా చేయాలనే దాని విధంగా అన్నగారు చెప్పడం జరిగింది. మరి ఇలాంటి మైత్రి ఫౌండేషన్ వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వీరిని అనుకరించి సమాజంలో ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేసే అవకాశాన్ని వదులుకోకుండా చేస్తే అది చరిత్రలో ఒక మంచి లక్షణాలు ఏర్పడతాయని తెలియజేస్తూ మరొకసారి మైత్రి ఫౌండేషన్ వారిని అభినందిస్తాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.